ఇప్పుడు మనం క్యాట్లాగ్ నుంచి ఫోటో క్యాప్చర్ చేయడం ఎలానో చూద్దాం. ఇక్కడ క్లిక్ యాడ్ క్యాట్లాగ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. యాడ్ క్యాట్లాగ్ పైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ అనే ఫోటో ఉంటుంది. ఇప్పుడు మీ కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే పిక్చర్ దించుకోవాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత రైట్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత క్రాప్ చేయండి. ఫోటో అన్నెసెసరీ ఉన్న దాని ఏదైనా క్రాప్ చేయండి. క్రాప్ చేసి జస్ట్ అప్లోడ్ చేయగానే మీకు కొన్ని సెకండ్లలోనే మనకు ఫోటో అనేది ట్రాన్స్పరెన్సీ మోడ్లో వస్తుంది. అది సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రొడక్ట్ నేమ్, అంటే మనకు ఆ ప్రొడక్ట్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ నేమ్ ఇవ్వండి. అక్కడ వితౌట్ స్పేస్, ఎలాంటి స్పేస్ లేకుండా ప్రొడక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ ప్రొడక్ట్ కేటగిరీ, డిఫాల్ట్లో మన కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీని అక్కడ సెలెక్షన్ చేయండి. అలాగే ప్రొడక్ట్ టైప్ ఉంటుంది, ఏ ప్రొడక్ట్ టైప్ మనము చేయాలనుకుంటే అక్కడ డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ క్లిక్ అండ్ డౌన్ పైన క్లిక్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి అప్లోడ్ కోసం. వన్స్ అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ ఐటమ్ రెడీ ఉంది ఫర్ యూజ్ చేయడానికి. జస్ట్ మళ్ళీ క్యాటలాగ్ వెళ్ళిన తర్వాత ట్రై ఆన్ పైన క్లిక్ చేయండి, ఆవిష్కృతం అవుతుంది. మీరైతే క్లిక్ చేసారో దాన్ని మీరు ట్రై ఆన్గా చేయొచ్చు, వేసుకొని చూడొచ్చు. చాలా అద్భుతమైన ఫీచర్. ఏదైతే మీరు ఒక క్యాటలాగ్లో చూసిన క్యాప్చర్ చేసిన ఐటాన్ని మీరు మీ మెడలో ఎలాగ వస్తుందో ట్రై ఆన్ చేయొచ్చు. చాలా అద్భుతమైనది. ఇప్పుడే చూడండి, మీ ముందరనే కేరళలో ట్రై చేసిన ఐటాన్ని ఏ విధంగా వస్తుంది.